గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అయితే మన కంపెనీలో చాలా అప్డేట్స్ అనేవి జరిగినాయి. అదేవిధంగా మనం డైలీ ప్రతిరోజు చేస్తున్న పనే ఏంటంటే మై డియర్ ఫౌండర్స్, కేవలం ఒక్కరోజు ఒక్క మీటింగే కాకుండా అన్ని ఇంటర్నెట్స్ అంటే మన ఒక ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా తెలిసిన అకౌంట్స్లో చాలా మీటింగ్స్, మన కంపెనీ యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. అది కొంతమందికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళు కేవలం అసలు ఏ మీటింగ్స్ జరగట్లేదు, మనకి కార్పొరేట్ వెబినార్ ఒకటే జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ముఖ్యంగా నిన్న జరిగిన ఒక ముఖ్యమైన మీటింగ్ అనేది మనం ఈరోజు చెప్పుకుందాం. అదేవిధంగా ఆన్ పేస్ యొక్క కస్టమర్స్ ఎవరు, ఇది మెయిన్ పాయింట్ అక్కడ వచ్చిన చర్చ. అదేవిధంగా ఇప్పటికే ఇది ఉన్న ఆన్లైన్ వ్యాపారానికి ఇది ఒక సహాయం అనేది చేస్తుందా లేదా, అదేవిధంగా ఇంటర్నెట్ నిపుణుడిగా కానందున ట్రాఫిక్ అనేది అంటే ట్రాఫిక్ గురించి మనం చెప్పగలమా, అసలు ట్రాఫిక్ అనేది ఏ విధంగా వస్తుంది, అసలు మన కంపెనీ యొక్క లక్ష్యం ఏంటి, అదేవిధంగా ఆన్ పేసివ్ ఉత్పత్తులు, అదేవిధంగా దీని ద్వారా వచ్చిన స్టాప్ లాంచ్ అంటే ఏమిటి అని చాలా క్వశ్చన్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. అసలు కస్టమర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇంటర్నెట్ని ఉపయోగించే వారందరికీ మాకు లేదా మన కంపెనీ యొక్క ఉత్పత్తుల చాలా అవసరం. కాబట్టి ఆ కంపెనీ యొక్క ఉత్పత్తులను 1,00,000 కస్టమర్ బేస్ అంటే 4.5 బిలియన్స్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉండడం అయితే జరిగింది. అంటే ప్రపంచంలో ఎవరున్నా సరే మన కంపెనీ ప్రొడక్ట్స్ని ఖచ్చితంగా వాడుకునే అవకాశం ఉంటుంది. వాటి ద్వారా కస్టమర్స్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని మన డౌన్లైన్లో అంటే ఫౌండర్ డౌన్లైన్లోకి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ వ్యాపారానికి సహాయం చేస్తుందా అంటే ఇది ఒక మన కంపెనీ అవునా అని మనం చెప్పచ్చు. అదేవిధంగా వారి వ్యాపారం, అదేవిధంగా జీవితాన్ని సులభతరం చేస్తే ఇతర ఉత్పత్తులు పెంచుకోవడానికి ట్రాఫిక్ అనేది చాలా ముఖ్యంగా అవసరం. అదేవిధంగా ఆన్ పేస్లో మనం ఎంత సంపాదిస్తాం, ఎంత ఆదాయాన్ని పొందుతాం అనే ఒక క్వశ్చన్ కూడా రావడం అయితే జరిగింది. ఆన్ పేస్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీ. ఇది తక్కువ సమయంలో ప్రపంచంలోనే మొట్టమొదటి యూనికార్నర్ బిలియన్స్ కంపెనీగా అవతరించింది. సాఫ్ట్వేర్ బేస్ యొక్క అత్యాధునిక ఆల్ అప్లికేషన్స్ సాధనాలకు మనకి దీనిలో మనం చూస్తాం. అదేవిధంగా దూరదృష్టితో ఆలోచిస్తే మనకి గో ఫౌండర్స్ అంటే మనం ఫౌండర్స్గా వాళ్ళని మన కస్టమర్స్గా ఖచ్చితంగా తమ ఆదాయాలను వృద్ధి $1,000 కంపెనీ అయితే మార్చడం అయితే జరుగుతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అదేవిధంగా మనకి చాలా ఒక పోటీ తత్వం అనేది ఈ ఇంటర్నెట్ మార్కెటింగ్లో ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఆన్ పేస్లో దాదాపు 40 నుంచి 50 కంటే ఎక్కువ డిజిటల్ ఉత్పత్తులతో ప్రారంభం అయ్యింది మన కంపెనీ. అదేవిధంగా మనకి డొమైన్, అదేవిధంగా వెబ్సైట్ బిల్డింగ్, లిక్విడ్ హోస్టింగ్, విపిఎన్, వీడియోస్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, వెబినార్ ప్లాట్ఫామ్స్, హెచ్ఆర్ఎం సొల్యూషన్స్, యూఆర్ఎల్ ఫ్లాటేషన్స్, ట్రాఫిక్ చార్ట్, ఎస్సీఓ, సోషల్ మీడియా, అదేవిధంగా మరెన్నో ఇలాంటి ఉత్పత్తులను మన కంపెనీ అనేది డెవలప్మెంట్ చేస్తుంది. ప్రతిదీ కూడా మనకి కేవలం ఒక ఆలోచనతో కాకుండా ప్రతి ఫౌండర్ కూడా ఒక లక్ష్యంతో ఒక ట్రాఫిక్ తీసుకునే విధంగా ఇందులో ఈ ఒక మీటింగ్లో చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. మరి అలాంటప్పుడు గ్లోబల్ ట్రాకింగ్ ఇండస్ట్రీ విలువ ఎంత ఉంటుంది అంటే మన కంపెనీ ఒక గ్లోబల్ ట్రాకింగ్ ఒక విలువ ఎంత ఉంటుంది, అది ఒక ట్రాకర్ గురించి మనకి ఇక్కడ ముఖ్యంగా ఒక పాయింట్ అనేది రావడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత టెక్నాలజీ ఐటీ కంపెనీలో ఇది సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా 2018 నుంచి ఇప్పటి వరకు 50% కంటే ఎక్కువ అత్యాధునిక ఐటీ టూల్స్, అప్లికేషన్స్ రూపొందించింది. అదేవిధంగా 216 దేశాల్లో ఏకకాలంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క ట్రాకర్ని. అయితే ఈ యొక్క ట్రాకర్ విలువ 2022లోనే దాదాపు 82.4 బిలియన్స్గా ఉందని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. మరి మన ఒక ఓమెయిల్ పాస్వర్డ్, మన ఓమెయిల్తో లాగిన్ అయ్యి ఓఎస్ని కూడా మన ఒక ఓమెయిల్ని ఈ 2020లో మనకి ఈ యొక్క ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ యొక్క ప్రపంచంలో మార్కెట్ విలువ దాదాపు ఈ ఒక ఓమెయిల్కి 7.5 బిలియన్స్గా ఉండడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. అది 2027 నాటికి దాదాపు 10% పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే దాదాపు 17.9 బిలియన్స్కి చేరుతుందని మన కంపెనీ అనేది అంచనా
వేసింది. అదేవిధంగా మనకి ఓ కనెక్ట్ని చూసుకున్నా, ఓ ట్రిమ్ని చూసుకున్నా, ఓ స్టాప్ చూసుకున్నా మనకి దాదాపు టాప్లో 7 ఉత్పత్తుల్లో మార్కెటింగ్ పరిమాణం అనేది చాలా అద్భుతంగా ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ ఒక్క పెరిగే విలువ కూడా ఫౌండర్స్కి కంపల్సరిగా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ లేదంటే వాళ్ళ డౌన్లైన్లో ఉన్న కస్టమర్స్ కానీ ఫౌండర్స్ కానీ ఖచ్చితంగా అధికమైన ట్రాఫిక్ ఓ స్టాప్ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఈ యొక్క ఓ స్టాప్ దాదాపు 23.6 బిలియన్స్ గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మార్కెట్ పరిమాణం. ఇది 2030 నాటికి 56.15 బిలియన్స్గా యూఎస్డి చేరుతుందని అంచనా వేయబడింది. ఎందుకు వేయబడింది అంటే ప్రత్యేకించి మన కంపెనీలో ఉన్న ప్రతి ఫౌండర్కి అనేక రకమైన టూల్స్ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకి ప్రత్యేకించి వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ కమిషన్స్ కానీ ట్రాఫిక్ కానీ అనేక రకమైన ఉత్పత్తుల్లో ఇది ఒక భాగం అని చెప్పచ్చు మైండర్ ఫౌండర్స్. ఎందుకంటే చిన్నగా లేదా పెద్దగా వెరిటబుల్ ట్రాకింగ్ చేయడానికి మన వద్ద ట్రాకింగ్ డివైస్ అంటే ఓ ట్రాకర్ అనేది ఉంది. ఇది సేమ్ గూగుల్ అనలిటిక్స్ కంటే చాలా విలువైనది. ఎందుకంటే మనకి మొబైల్లో కూడా మనకి నగదు బదిలీ ఆన్ ప్యాస్ నుంచి కూడా రావడం అయితే జరుగుతుంది. దాదాపు మనకి ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా కంపెనీ అనేది చేయడం అయితే జరుగుతుంది మైండర్ ఫౌండర్స్. ఈ విధంగా మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఆన్లైన్ చెల్లింపుల కోసం కూడా క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఆన్లైన్ చెల్లింపుల ఎంపిక గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఖచ్చితంగా మనం పేపాల్ కలిగి ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పేపాల్ అనేది ఆన్ ప్యాస్ రంగంలోకి ప్రవేశించిన వెంటనే మనకి ఇంటర్నెట్ భవిష్యత్ అనేది మారే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫిన్టెక్ డార్లింగ్ స్పేస్ ప్రస్తుతం ఉన్న మాజీ ఉద్యోగుల కోసం దాదాపు 1 బిలియన్ స్మిల్క్ షేక్ విక్రయించడానికి ఒప్పందం అనేది కుదుర్చుకుంది. బహుశా కంపెనీ దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న IPO ఆలస్యం అయితే కావచ్చు అని మనకి ఇక్కడ క్లారిటీతో చెప్పడం అయితే జరిగింది మైండర్ ఫౌండర్స్. అదేవిధంగా మనకి వెబ్సైట్ ట్రాఫిక్ ఈ యొక్క కమిషన్స్ బోనస్ అనేది ఏ విధంగా వస్తాయన్నది కూడా చాలా మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. దాదాపు నేను 7 గంటల వరకు ఈ యొక్క మీటింగ్స్ని చూడడం అయితే జరిగింది. దాదాపు 3 మీటింగ్లు. ఆ 3 మీటింగ్లు ఒక సారాంశం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఓకేనా? వీడియో అనేది చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వెబ్సైట్ ట్రాఫిక్ డైనమిక్ డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ విజయానికి అదేవిధంగా మన యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ను నడపడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. అదేవిధంగా పటిష్టమైన సమర్థవంతమైన ఆన్లైన్ వ్యూహాన్ని రూపొందించడానికి వెబ్సైట్ ట్రాఫిక్ రూపొందించగల వివిధ వనరులను మనకి అర్థం చేసుకోవచ్చు. వనరులు అంటే మనకి ఈ యొక్క వెబ్సైట్ ట్రాఫిక్ అనేది మనకి ఓ కనెక్ట్ కావచ్చు, లేకపోతే ఓ ట్రాకర్ కావచ్చు, ఓ ట్రిమ్ కావచ్చు, ఓ మెయిల్ కావచ్చు, అదేవిధంగా ఓ అకాడమీ కావచ్చు. ఇలా ఇవన్నీ ప్రోడక్ట్స్ మనకి ఒక వెబ్సైట్ ట్రాఫిక్ ద్వారానే నడపడం అనేది ఒక అవకాశంగా ఉంది మన ఒక వెబ్సైట్ ట్రాఫిక్ తీసుకోవడానికి. అదేవిధంగా మనకి ఈ యొక్క వెబ్సైట్ ట్రాఫిక్ అనేది వచ్చినప్పుడు వ్యక్తుల సంఖ్యలు వెబ్సైట్ ట్రాఫిక్ అంటారు. ఎందుకంటే వెబ్సైట్లో ట్రాఫిక్ అనేది బ్రాండ్ డిమాండ్ అదేవిధంగా ప్రమోషన్స్ నుంచి పొందుతున్న లీడ్ ఈ రెండింటిని కవర్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి వ్యాపారానికి ముఖ్యమైనది మెట్రిక్ అంటే ఎందుకంటే ఇది ఒక సమగ్ర వినియోగదారుడు ప్రవర్తన విశ్లేషణ చేయడం, బ్రౌజర్ అదేవిధంగా వినియోగదారుడు స్థానాన్ని డేటా సేకరించడం, ప్రతిదీ మన కంపెనీకి ఒక డేటా సెంటర్స్ కూడా ఉండడం అయితే జరగడం ఉంది. అదేవిధంగా మనకి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఎప్పుడైనా సరే గూగుల్లో శోధన చేస్తే అధికమైన ర్యాంక్ మనకి వెబ్సైట్ ఆర్గానిక్ ట్రాఫిక్ పెంచుతుంది. అదేవిధంగా గూగుల్లో వారు రూపొందించే సబ్జెక్టుపై ట్రాఫిక్ నిపుణులైన వెబ్సైట్కు అనుకూలంగా ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రధాన సేంద్రియ ట్రాఫిక్ అంటే మనకి డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటి అన్నిటి ద్వారా మనకి అధికమైన ట్రాఫిక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాదాపు కంపెనీలో 14 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నా సరే కంపెనీ అనేది ఈ యొక్క ట్రాఫిక్ని అనేక రకాలుగా డిజైన్ అనేది చేసింది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మంచి సక్సెస్ అనేది సాధించే అవకాశం అయితే ఉంది. మన కంపెనీలో ప్రతి సింగిల్ ఫౌండర్ కూడా వాళ్ళని మించిన అదృష్టవంతులు అనేవాళ్ళు ఉండరు. ఎందుకంటే అంత లక్కీ పర్సన్స్ వాళ్ళు అలాంటి కంపెనీలో జాయిన్ అవడం అనేది వాళ్ళ పూర్వజన్మ పుణ్యం అని మనం చెప్పుకోవచ్చు మైండర్ ఫౌండర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది పెట్టండి. మీరు పెట్టిన కామెంట్కి ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మైండర్ ఫౌండర్స్. అదేవిధంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియని సింగిల్ ఫౌండర్స్కి మన ఒక అప్డేట్స్ వెళ్ళి వాళ్ళు కూడా అప్డేట్స్ నేర్చుకుంటారు. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్.